డీటెయిల్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న నామినేషన్లు దాఖలు గడువు ముగినుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడిని గెలిపించుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు తర్వాత తెలుగు వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాజీ సీఎం కేసీఆర్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలుస్తానన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీ స్థానాలున్నాయని నన్ను కలిసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నాడో లేదో తెలియదన్నారు రేవంత్. ఇక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసిందన్నారు. యూరియా సరఫరాలో కేంద్రం వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతున్నారన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి రైతుల పక్షాన పోరాడిన ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం. తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. మోడీ భజనలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల కోసం కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పత్తాలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులు కీలకమన్నారు. జాగ్రత్తగా వనరులను వినియోగించుకుని ప్రాధాన్యత క్రమంలో వివిధ శాఖల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కలతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాలతో ప్రస్తుతం ఏ పని పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. ఏ పనికి నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు డిప్యూటీ సీఎం. మొదటగా 95% పూర్తయిన పనులను గుర్తించాలని, ఈ తరహాలోనే పనుల ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ 2 పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు. కమిషన్ నివేదికను నిలిపివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.
జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని, వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుందంటూ ప్రభాగండా చేస్తుందన్నారు. గత పుష్కర కాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుందని విమర్శించారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రాథమిక కారణమైన మెట్రో ధరలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. వికారాబాద్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో తగిన న్యాయం జరగాలన్నారు. యూరియా కొరత వల్ల కలిగే సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ పథకాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూపిస్తున్నారన్నారు. చూస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూశారు. ఈ రెండు పార్టీలు తొందుతుంది. ఈ ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఒక పార్టీ దళిత బంధుని, రైతు బంధుని ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పార్టీ ఎన్నిక పంపించారు. ఈ పార్టీ ఇప్పటికి కూడా మీరు రైతు బంధువులు 15,000 చేస్తున్నారు. కానీ రైతులకు వచ్చిందంత 6,000 మాత్రము 2 మీటర్లు ఇచ్చారు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద లక్షలాది మంది రైతులకు ఎప్పుడు కూడా ఆపకుండా మా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం. భాగ్యనగరంలో విద్యుత్ వైర్లు యమపాశాలుగా మారాయి. హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చంద్రాయనగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్తో 2 యువకులు వికాస్, ధోని మరణించారు. చంద్రాయనగుట్ట నుంచి పురాణపూల్కు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా వీరికి కరెంట్ షాక్ తగిలింది. అయితే వీరితో వెంట ఉన్న మరో 3 యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో ప్రమాదకరంగా మారాయి విద్యుత్ వైర్లు. విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా నెట్వర్క్ వైర్లు లాగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షాక్తో 2 రోజుల్లో 8 మంది మృతి చెందారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కఠినంగా స్పందించాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామంతాపూర్ విద్యుత్ శాఖ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కేసును సుమోటోగా స్వీకరించింది హెచ్ఆర్సీ. శోభయాత్రలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని తెలిపింది హెచ్ఆర్సీ. ఘటనకు కారణాలు, పరిహారం, భద్రతా చర్యలపై నివేదిక కోరింది. సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీకి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. మార్వాడి వ్యాపారి హఠావ్, తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాజం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్ర పాలు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థానీ మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని, తెలంగాణ నుండి ఉరికించి కొడతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని, అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. మీరు ఎవరైనా
కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ కూడా మైసమ్మ కూడా ఉపలమ్మ కూడా మా గ్రామ దేవతలు ఉన్నారు, 3 కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు. ఏ ఒక్క గుడి కానీ ఎవడైనా జైన్ కానీ మార్వాడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఎవడైనా గుడికి వస్తాడా? మీరు రారు. మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిరం పెడతారు, అగ్రసేన్ మహారాజ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని విధ్వంసిస్తారు. ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు 75 నుండి 80% మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మీరు ఎక్కడ ఉద్యోగాలు కూర్చోలేదు. మీ దగ్గర పనిచేసేటువంటి కానీ మొదలు పెడితే సంపాదించుకున్నారు కానీ మొత్తం కూడా మీరు గుజరాత్ రాజస్థాన్గా పెసలు తీసుకుపోతున్నటువంటి నేపథ్యాన్ని ఉన్నది. కాబట్టి సీరియస్గా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది నాంది ప్రస్తావన ఎల్బీనగర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేసేట బదులు గ్రామాల్లో తరలి కొట్టేదాకా ఆ పిలుపునిస్తున్నాం. ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. వైశ్య వికాస్ వేదిక చైర్మన్ గా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి బక్క చిక్కినటువంటి వైశ్యులు చాలా మంది నిరుపేద వైశ్యులు మా అస్తిత్వం కోల్పోతున్నాం. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. P4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్ల కోసం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురాలేదని చెప్పారు. P4తో చాలా మంది జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందని ఆయన చెప్పారు. డబ్బులు ఉన్నవారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని చెప్పారు. పేదరికం నిర్మూలన సమిష్టి బాధ్యత అన్నారు. మనం లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని, అందుకే P4 విధానంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం. దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం. అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు. అలాంటి గుంటూరు జిల్లా వినుకొండలో మంత్రి అచ్చెన్నాయుడు కిసాన్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లతో రైతులు, కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతులేని అబద్దాలతో రాష్ట్రంలో అసత్య ప్రచారాలకు కేరఫ్గా వైసీపీ తయారైందన్నారు. అబద్దాల మీద పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. అధ్యక్షులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో అవినీతిని జనసేన పార్టీ ఎండగట్టిందన్నారు. కూటమి పార్టీ నిలబడటానికి కృషి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి సర్కారు ముందుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చూస్తున్నామన్నారు. ఏడాది పాలన పూర్తి కావడంతో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 30న విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఓటు చీలనివ్వను అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ స్టాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం సహకరించిన మా నాయకులు, కార్యకర్తలు, 21 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీరందరూ కూడా చూస్తూనే వచ్చారు. సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు జనసేన పార్టీ. ఆ సభ్యత్వ నమోదులో
అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్, మా జన సైనికులు, మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్టు 30వ తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు పరామర్శించారు. పెద్దారెడ్డి కుటుంబాన్ని అవమానించాలని కుట్రపూరితంగా కేసులో ఇరికించారన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. దీని పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుందామంటే అది ఆ వ్యక్తులను దహించి వేస్తుందన్నారు. బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఓవైపు హైకోర్టు ఆర్డర్తో తాడిపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తుండగా, మరోవైపు పోటీగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇంకోవైపు కేతిరెడ్డి వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారని, డ్రమ్ములు, కంచెలు అడ్డుపెడుతూ ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు. అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ నీచమైన సంస్కృతి బయట పెడదు. నేనేందో పెద్ద నేరం చేసినట్లు, ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు, నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పద్దలు లేస్తే అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పవు. స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు, బోత్ సైడ్ తీసుకో. నీ కన్సర్న్లో జరిగేది కదా డిపార్ట్మెంటు, తీసుకొని ఒకసారి ఆలోచన చేయి. ఏం చెప్తాండా నేను, ఏం చేస్తాండా అని. ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. నేను నీ మాదిరి నీచమైన సంస్కృతి నేను పాటించను. నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల పైన ఇంటి మీద రాత్రిళ్ళు మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తున్నావు. కేసులు కూడా లేవు చాలా దానిలో. నేను కూడా నీ మాదిరి చేస్తాను అనుకోవడం నీ భ్రమ. ఈరోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు మూసేయించినావో నువ్వు ఒక్కసారి ఆలోచించి, నువ్వు అన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో. నా మీద బురద చల్లడము, నేనేందో పెద్ద రాక్షసుని అయినట్లు నువ్వు చెప్పడము. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్లో భాగస్వామిగా ఉన్నారు. డిఎస్ఆర్ గ్రూప్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇల్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లోని వారికి సంబంధించి కార్యాలయాల్లో ఐటీ అధికారులు, సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు నిర్వహించారు. కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణ సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇటీవల సంజయ్ భార్య అనారోగ్యానికి గురైంది. బాలిక తల్లి చేతబడి చేసిందని అనుమానంతో సంజయ్ హత్య చేశాడు.
నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మృతి చెందారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. పద్మజ నందమూరి తారక రామారావు బసవరామ తారకం పెద్ద కోడలు. జయకృష్ణ భార్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవడంతో ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్లో చేర్పించారు. అయితే తెల్లవారుజామున ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గోదావరి నదిపై 129 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సాదర్మాట్ ఆనకట్టకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. శ్రీరామ్ సాగర్, కడెం నుంచి భారీ వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పర్యాటకులు, రైతులు, చేపలు పట్టేవారు ఎవరు కూడా సాదర్మాట్, కడెం ఆనకట్టు వైపు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. వానలు ఎక్కువగా పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, పోలీసులు అధికారులు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాటు వద్ద 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద భారీగా పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దోర్నాల మండలంలోని నల్లమల అభయారణ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. గంటవానిపల్లి ప్రధాన రహదారిపై తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, ప్రత్యేకించి గర్భిణీలు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్య కొనసాగుతుందని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆర్థిక రాజధాని విధులు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడడంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాలో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం నాందేడ్ జిల్లాలోని ముఖేడు తాలూకాలో వరదల్లో 7 చనిపోయారు. వరదలో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. काच बंद कर गाडीची. दीवार में टच कर, दीवार में ऊपर दबा, गाड़ी नीचे दबा, नीचे खड़ा रे, हाँ दबा. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కోటాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కోట ఎయిర్పోర్టుకు 1,507 కోట్లు మంజూరు చేసింది. ఇక కటక్, భువనేశ్వర్
6 లేన్ల రింగు రోడ్డుకు ఆమోదం తెలిపింది. రింగు రోడ్డుకు 8,307 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. बहुत बड़े महत्वपूर्ण फैसले लिए गए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में कैबिनेट में। पहला फैसला है राजस्थान में कोटा बूंदी नया एयरपोर्ट बनेगा 1,507 करोड़ रुपए से। ये आप देख रहे हो पिछले कई वर्षों में जो एयरपोर्ट की डिमांड बढ़ती जाती थी वो इन पिछले 11 वर्षों में पूरी हुई है। उसमें उस कड़ी में एक ये नया एयरपोर्ट जुड़ रहा है। दूसरा, कटक और भुवनेश्वर का एक 6 लेन एक्सेस कंट्रोल्ड रिंग रोड बनेगी 8,307 करोड़ रुपए की। बहुत ही मॉडर्न हाईवे एक्सप्रेस वे की तरह का ये बनेगा, एक्सेस कंट्रोल्ड होगा फुली। टोटल 9,814 करोड़ रुपए के ये प्रोजेक्ट्स आज सैंक्शन हुए हैं। कोटा जैसा आप सब जानते हो इंडस्ट्रियल हब भी है, एजुकेशन हब भी है और देश भर से छात्र एजुकेशन से रिलेटेड। రెండవ రోజు పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం యూరియాను విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. యూరియా కొరత వల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఎంపీలు నినాదాలు చేశారు. టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్లకార్డుల ప్రదర్శనతో ఎంపీలు నిరసన తెలిపారు. అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తారని హెచ్చరించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన యుద్ధ నౌకను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు శత్రుత్వాన్ని పెంచేవేనని అన్నారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మనికా విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీలో యూనివర్స్ ఇండియా రియా సింహా మనికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున మనిక ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఈ పోటీలో ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్, మెహాక్ తింగ్రా సెకండ్ రన్నరప్ నిలిచారు. హర్యానా అమ్మాయి అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. Contestant number 21 Manika Vishwakarma. ఆసియా కప్ 2025కు భారత జట్టు ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో జట్టును ప్రకటించింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించింది బీసీసీఐ. శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, బుమ్రా, హర్షిత్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్కు టీంలో చోటు కల్పించారు. దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలను జోరును కొనసాగించాయి. వరుసగా రెండో రోజు కీలక సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో 81,644 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 24,980 వద్ద ముగిసింది.